యశోదానందు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏదో కానీ పాప విషయంలో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, కానీ వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళ మనసుని ఇంకా పాడు చేయకు. యశోదను బాధ పెట్టుకో. అన్నింటిని మించి యశోదని నందుని దూరం పెట్టాలని ఆలోచించుకో. ఇదిగో, నాకు వాళ్ళని విడగొట్టాలని అస్సలు లేదు. కానీ ఆ యశోద నా కొడుకు గురించి ఆలోచించకుండా తన కూతురు గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది. అదే నాకు నచ్చట్లేదు. మీరన్నట్టు నేను ఇలాంటి ఆలోచనలన్నీ మానుకుంటాను. కానీ దాన్నొక పని చేయమని చెప్పండి. ఏంటది? యశోదని తన పాపం తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఇచ్చేయమని చెప్పండి. లేదా వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఇచ్చేయమని చెప్పండి. జీవితంలో మళ్ళీ ఆ యశోదకి తన బిడ్డకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. మన నందాతో పెళ్లికి ముందు కూడా నేను ఇదే విషయం తనకు చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఒకే మాట మీద నేను నిలబడతాను. పాప వల్ల నా కొడుక్కి గండం ఉంది. అదొక్కటే కాదు, పాప ఇక్కడ ఉండడం వల్ల మానసికంగా నేను నా కొడుకు అనుక్షణం చస్తూ బతుకుతున్నాం. అన్నింటికీ మించి ఎవడికో పుట్టిన ఆ బిడ్డ నా ఇంట్లో నా మనవరాలిగా పెరగడం నాకిష్టం లేదు. నేను చాలా స్వార్థపరురాలనండి. నాకు నా కొడుకు జీవితం తప్ప ఎవరి జీవితం ఎటెళ్ళిపోయినా ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నా కొడుకు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. వాడి సంతోషం చూసి నేను ఆనందంగా ఉండాలి. ఇలా ఉండేవాళ్ళు మేడం. మీకు ఈ గతి పట్టడం నాకేమీ అర్థం కావడం లేదు. ఎవరు చేసుంటారు మేడం? ఎవ్వరైనా చేయని, ఇవాళ కాకపోతే రేపైనా ఉండాల్సిందే కదా. ఎల్లకాలం మన రోజులు కావు కదా. కరెక్టే మేడం. ఒకేసారి పాప పోవడం, ఇలా ఇవన్నీ పోవడం, ఇదంతా దైవలీల. ఏంటి, బెయిల్ రాదన్నారా? భలే వాళ్ళే మేడం. వస్తుంది మేడం. రేపు శనివారం, ఆదివారం ఈ 2 రోజులు ఉంటే మండే కల్లా మీరు రిలీజ్ అయిపోతారు. సామ్రాట్, బిడ్డ పెళ్లి చేశావా? చూస్తున్నాను మేడం సంబంధాలు. బాగా చదివించావు. ఆ చదువు తాలూకు అహంకారం తలకెక్కే ఉంటుంది. బాగా సంపాదించావు. నీ బిడ్డ మీద ఆ ప్రభావం ఉందా? ఉంది అని విన్నాను. చూడు సామ్రాట్, చనిపోయిందని చెప్పట్లేదు, కానీ నా బిడ్డకి లెక్కలేనంత ఆస్తుంది. 100 కోట్లున్నాయి. కానీ దానిలో ఇంత అహంకారం కూడా కనపడేదే కాదు. మామూలు మధ్యతరగతి పిల్లలాగా ఉండేది. పాప పాప అనుకుంటూ మారిపోయింది. అలాగే నీ బిడ్డను కూడా మార్చు, సుఖపడుతుంది. బిడ్డల్ని కనకుండా ఉంటారేమో, తను ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయొద్దు. నా మాటగా చెప్పు. అలాగే మేడం. వస్తాను మేడం. సోమవారం బెయిల్ వస్తుంది. పర్వాలేదు సామ్రాట్. ఈ 2 రోజుల్లో మునిగిపోయిందేమీ లేదు. నాకు కూడా ఇక్కడే ప్రశాంతంగా ఉంది. ఫోన్లు లేవు, ఏమీ లేవు. ప్రశాంతంగా. అలాగే మేడం. ఉంటాను మేడం.
మేడం, ఏంటమ్మా మీకోసం ఎవరో వచ్చారు మేడం. ఈ టైంలోనా? అవును మేడం, చెప్పినా వినటం లేదు. సరే వస్తున్నాను. హనీ, యశోదా, ఏమైంది మేడం? ముందెళ్ళి ఆ పాపని తీసుకురండి. నా మనవరాలు యశోదా, యశోదా, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? పసిపిల్లని ఇలా దోమల్లో వదిలేస్తావా? సిగ్గుందా నీకు? ఇదే నా ప్రేమంటే? ఓ తెగ రెచ్చిపోయావు కదా, నా కూతురు నా బిడ్డ అని. ఇప్పుడేం చేస్తున్నావు? పిన్ని, నా బిడ్డ అన్న సంగతి పక్కన పెట్టి నా మనవరాలు అని ప్రపంచానికి తెలిసేలా అరిచావు కదా, అది చాలు నాకు. చెప్పు పిన్ని, నువ్వు లోపల నుండి బయటికి రాలేక బాధపడుతున్నావు. నాకంత స్వేచ్ఛ ఉంది, కానీ ఇంట్లో స్వేచ్ఛ లేదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పే నిజం ఒక పసిదాని ప్రాణాన్ని, భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చెప్పు పిన్ని. ఏం కావాలి? ఏం చెప్పాలి నీకు? సుబ్బరాజు కూతురు కాదని చెప్పు పిన్ని. నేను చెప్పను. నిజమే కదా అది? కాదు పిన్ని, నిజం కాదు. ప్లీజ్ పిన్ని, నీకు దండం పెడతాను. నీరజకి బిడ్డనివ్వమని నేను నా కొడుకు ఎన్నోసార్లు యశోదకు చెప్పాం. కానీ అది ససేమిర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పింది. నేను చెప్తోంది నిజమే. అమ్మా, వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. నీకు నీరజ కూతురు అయినట్టే నేను కూడా కూతురునే కదా పిన్ని. నీ రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ బంధం పంచుకొని పుట్టాను కదా. ఇద్దరికీ తండ్రి ఒక్కడే కదా. ఒక్కసారి ఆలోచించు. అమ్మా వెళ్ళు, ముందు పాపనెత్తుకో. పిన్ని, తీసుకెళ్ళండి. పదమ్మా, టైం అవుతోంది. పాపం పోనీ అని మా సూపరింటెండెంట్ గారు మీకు పర్మిషన్ ఇస్తే మీరు చేసే పనిదా? ఎల్లమ్మా ఎల్లు, రా వెళ్ళు. నన్నా నందా, మజ్జిగ తీసుకోరా. పెరుగన్నం కూడా తినలేదు, తాగు. యశోదా, అమ్మా యశోదా, అమ్మా యశోదా, యశోదా. నందు, యశోద ఎక్కడరా? దాక్షాయిని, యశోద ఎక్కడుంది? హా, ఆవిడ గారు ఏ రోజైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను పలానా చోటికి వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిందా? లేదు కదా. ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతి తను మార్చుకోదు. అది వెళ్ళాలనుకున్న చోటికి వెళుతుంది, చెయ్యాలనుకున్నవన్నీ చేస్తుంది. అందుకే తను ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది అని మేం అడగం. పట్టించుకోవడం అవన్నీ మానేశాం. ఇదిగో, మీరు మాత్రమే తనని నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు. మేమేదైనా గట్టిగా మాట్లాడితే మా మీద అరవడానికి ముందుకొస్తున్నారు. నాన్నా నందా, నవమి ఇందాక కాల్ చేసిందిరా. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. పాపం రా, ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయి. తనను చూస్తుంటే నాకు నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఆ అమ్మాయి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిగో, తనకేదో డౌట్స్ ఉన్నాయంట. అలాగే ఇంకా మెటీరియల్స్ కావాలని పెద్దవాళ్ళని కలవాలనుకుంటుంది. తనకి సాయం చేస్తే
రేపటి రోజు దేశానికి ఉపయోగపడుతుంది. అలాగే నీ వల్ల ఇదంతా సాధ్యమైందని ఖచ్చితంగా చెప్పకనే చెప్తుంది. సరేనమ్మా, నేను తనకి టచ్లోకి వెళ్తాను. ఉమ్, ఇలాంటి భర్తను, ఇలాంటి అత్తను నేనెక్కడా చూసుండను. కోడలు ఇంట్లో కనపడకపోతే ప్రశాంతంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. బాగుందిరా, చాలా బాగుంది. ఇదిగో నువ్వు మీ నాన్న మాటలు ఏం పట్టించుకోకు. మనం యశోదని పట్టించుకోకపోతేనే ఇంతలా చేస్తుంది. అదే మనం పట్టించుకుంటే నెత్తినెక్కి కూర్చుంటుంది. రాములమ్మా, రాములమ్మా, చెప్పండమ్మా. రాములమ్మా, ఏంటి పాప ఏడుస్తోంది? తెలీదమ్మా. ఒకసారి చూడవా? అమ్మా, ఎంత చెప్పినా అమ్మాయి వెళ్ళడం లేదమ్మా, అక్కడే కూర్చుంటుంది. మాకే జాలనిపించి పాలు తీసుకొచ్చి ఇచ్చామమ్మా. మీరుండండి అమ్మా, మేం పంపిస్తాం. అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. అమ్మమ్మ వచ్చేస్తుందిగా, ఏడవకు. మీరు బయటికి రావద్దమ్మా. ఇప్పటికే 2-3 సార్లు వచ్చారు కదా. మళ్ళీ సూపరింటెండెంట్ గారు చూస్తే గొడవ అవుతుంది. ఆ అమ్మాయిని మేము బయటికి పంపిస్తాం. బయటికెళ్ళు. నీకే చెప్పేది, బయటికెళ్ళు. జైల్లో ఈ పంచాయతీలేంటి? మేడం, ప్లీజ్ మేడం. మేడం, వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. మేడం, నేను మీతో మాట్లాడాలి. పదండి. కానీ బంధం పంచుకొని పుట్టాను కదా. ఇద్దరికీ తండ్రి ఒక్కడే కదా. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పే నిజం ఒక పసిదాని ప్రాణాన్ని, భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చెప్పు పిన్ని. నేను కన్న తండ్రిని, బిడ్డల్ని వేరు చేశాను. అందుకేనేమో నా బిడ్డ చనిపోయింది. లేకపోతే ఎందుకు చనిపోతుంది? దిగులుతో చనిపోయింది అంటే అది దేవుడి శాపమే తప్ప మరొకటి కనపడ్డం లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్న చిన్న పిల్ల అది దిగులుతో చనిపోవడం ఏంటి? మేము ఎంత ధైర్యం ఇచ్చినా కూడా అది ఎవరి మాట పట్టించుకోలేదు. మొగుడి మాట పట్టించుకోలేదు, నా మాట పట్టించుకోలేదు. అసలు అది మారకుండా ఉన్నా బాగుండేది. పిల్లలంటే అసహ్యం అనుకునేది, అలా ఉన్నా బాగుండేది. నా కూతురు నాకుండేది. ఇప్పుడు సంజయ్ ఎటు వెళ్ళిపోయాడో తెలియడం లేదు. దిక్కులేందన్నైపోయాను. అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రాములమ్మా, ఏంటమ్మా? ఆ అమ్మాయి ఉందా, వెళ్ళిపోయిందా? ఏమోనమ్మా, సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతోంది.
వెళ్ళిపోయి ఉంటుందిలే. ఈసారి వస్తే నిజమే చెప్దాం అనుకుంటున్నాను. మొత్తానికి సూపరింటెండెంట్ గారితో మాట్లాడి మేనేజ్ చేశాను. తల్లి, అమ్మమ్మ వస్తుందిగా, ఏడవకు. ఏడవకు నాన్నా, ఏడవకు తల్లి. మమ్మ కాదు, ఏడవకు. నీకే చెప్తోంది, ఏడవకూడదు. ఇదిగో అమ్మమ్మని అడుగు. ఇంతవరకు ఫోన్ రాలేదంటే ఇందాక నాకు తెలియకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు ఫోన్ రాలేదు, మిస్ కాల్ కూడా లేదు. ఎందుకు నన్ను పట్టించుకోవడం మానేశారు? నేనేం పాపం చేశాను? అసలు నందా ఎంత మంచివాడు. ప్రపంచంలో నందా అంత మంచివాడు లేడు, నన్ను అర్థం చేసుకున్నాడు అనుకున్నాను. ఇప్పుడు తను కూడా అందరిలా తయారయ్యాడు. ఎలా అయినా సరే ఒప్పించాలి. ఈ మనిషి ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడా? ఆస్తి ఇచ్చింది చెల్లెలే, కరెక్టే, మంచిదే. కానీ పొద్దుస్తమానం చెల్లెల గురించి ఆలోచించడం దేనికి? మొత్తం 50 ఆస్తి ఏమి ఇవ్వలేదు కదా మనకి. తనకు కూడా 700 కోట్లు వచ్చాయి కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నాడు ఈయన? యాండి, నిద్ర పట్టడం లేదా? యశోద ఫోటోని మనం నిలువెత్తు ఫోటో పెట్టుకోవాలి మన ఇంట్లో. అవును మధు, నిజం కాదా? 500 కోట్లు రావడం అంటే ఊహించావా మనం? 100 గజాల స్థలం కోసం అమ్మ నేను కలిసి దాదాపు 5 ఏళ్లు కూడబెట్టాం మేము. 5 ఏళ్లు కూడబెట్టేసరికి అప్పటికి ఆ 100 గజాల స్థలం కూడబెట్టిన డబ్బుల కన్నా డబుల్ అయ్యింది. ఇంకా దాంతోనే బంగారం కొన్నాం. అలాంటి బతుకులు మనవి. అలాంటి వాటిని సమూలంగా మార్చేసింది. అసలు ఎక్కడికో తీసుకెళ్ళింది యశోద. గొప్పది కదండి. నాకిప్పుడు ఒక ఐడియా వచ్చిందండి, మీరు కాదనకూడదు. ఏంటి? ఇది కొని చూడండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ అంట, 4 బెడ్రూమ్స్ అట. చాలా చౌకండి. ఇది 15 కోట్లే. ఎందుకు నవ్వుతున్నావు? ఇదివరకు 15 రూపాయలంటే 15 రూపాయల అని ఆశ్చర్యపోయేదానివి, భయపడేదానివి దేవకి. ఇప్పుడు 15 కోట్లు అంటున్నావు. చెప్పాను కదా, అంతా యశోద చలవే. అందుకనే 15 కోట్లు చవకాని అంటున్నాను. 500 కోట్లలో 15 కోట్లు అంటే ఎంతండి? మనం ఆ ఫ్లాట్ పేరే యశోద నివాసం అని పెడదాం. చూద్దాంలే. చూద్దాం కాదు మధు, రేపే అడ్వాన్స్ ఇద్దాం. నువ్వు కూడా చదువుకున్నావు కదా. మనకి ఆస్తి పత్రాలే ఇచ్చింది, డబ్బులు ఇవ్వలేదు కదా. ఊరు వెళ్ళాలి, అమ్ముదాం అనుకుంటే అమ్మాలి, లేకపోతే ఉంచేద్దాం అనుకుంటే ఉంచేయాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అయిపోని తర్వాత కొనుక్కుందాం. చెప్పండి అంకుల్. అంకుల్ ఎవరు? భద్రాచలం అంకుల్. ఓ, మధు, యశోద వచ్చిందా? యశోదనా? రాలేదంకుల్. ఏమైంది? లేదు మధు, ఉదయం అనగా వెళ్ళింది, ఇంకా రాలేదు. అవునా? ఫోన్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మధు. నాకెందుకో కొంచెం టెన్షన్గా ఉంది. నేనే వెతుకుదాం అనుకుంటే
మరేం కాదులే అంకుల్, నేను వెతుకుతాను. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది మాకు? థ్యాంక్ యూ అంకుల్. నా చెల్లిని మీరు కూతురులాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెతుకుతాను. ఆ, సరే మధు. యశోద కనిపించట్లేదంట, వెళ్ళి చూస్తాను దేవకి. అలాగే మధు. బాగా నడుపుతున్నావు అయ్యో యశోద. కారు వస్తుంది. జాగ్రత్త. చెబుతావా 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 చెబుతావా